ఎదుటివాడు మనకి సలహా ఇచ్చినప్పుడు ఆడు ఎవడో మనకు అనవసరం. ఇచ్చిన సలహా మంచిదా కాదా? ఒకవేళ నాకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకంట మనం భక్తులుగా ఫీల్ అవుతున్నాం కాబట్టి అదే సలహాను ప్రభు దగ్గర మనం ఎదురు చూద్దాం. మనం కూడా కొద్దిసేపు ప్రార్థనలు గమనిద్దాం, గడుపుదాం. అంతే తప్ప మన సొంత జ్ఞానాన్ని, సెల్ఫ్ విల్, హ్యూమన్ విజ్డమ్ అని, గాడ్స్ గైడెన్స్ని పక్కన పెట్టి నా నా తెలివి, నా జ్ఞానము, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా కోపము అని చెప్పి మనం వెళ్తే ఖచ్చితంగా దెబ్బలు తింటాం. యోషియా చాలా పెద్ద దెబ్బ, వెనక్కి తీసుకోలేని దెబ్బ తిన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు ఎవరి ద్వారా అయినా, పాపి ద్వారా అయినా, దేవుడు అంటే నమ్మకం లేని వాడి ద్వారా కూడా దేవుడు మనకు సలహా ఇవ్వచ్చు. దాన్ని మనం యోచిద్దాం, ప్రభు పాదాల యొద్ద పెట్టి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకుందాం. ఎవరిని తక్కువ చూడొద్దు, ఎవరిని తక్కువ చేసి యోచించొద్దు. అది నేర్చుకోవాల్సిన పాఠం. అందరినీ కూడా గౌరవిద్దాం, అందరి సలహాలు గౌరవిద్దాం. ప్రతి సలహాను కూడా ప్రార్థనాపూర్వకంగా మనం యోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి యేసయ్య మనందరికీ ఆయన ఆత్మ ద్వారా సహాయం చేయనుగాక. ఆమేన్.